అడవుల జిల్లా ఆదిలాబాద్లోనూ ఖరీఫ్ పంట కాలం ఆశాజనకంగానే ఆరంభమైంది. వర్షపాతం పరంగా చూస్తే జూన్ మాసం పర్వాలేదనిపించింది. 52 మండలాలున్న ఈ జిల్లాలో రుతుపవనాల నిస్తేజంతో జూలై మాసంలో ఇప్పటి వరకు దాదాపు 70% లోటు వర్షపాతం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా తాండవిస్తున్న వర్షాభావం సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపింది. ప్రధాన పంటలైన పత్తి, సోయాబీన్ పంటలను సాగు చేసేందుకు రైతులు జంకుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆయకట్టు పరిస్థితి అలానే ఉంది. మొత్తంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. జూన్ మాసంలో పలకరించిన వర్షం ఆ తర్వాత ముఖం చాటేసింది. దాంతో సాగు విస్తీర్ణమై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. వర్షం పలకరిస్తే తప్ప పంట వేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన బాసరలో ఉన్నాం. ఆ బాసర పక్క నుంచే గోదావరి దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నది ప్రవహిస్తుంది. ఆ గోదావరిలో కూడా నీరింకిపోయింది. ఇప్పుడు ఈ పొలంలో వేసిన సోయా పంట జూన్ మాసంలో వేసింది. నష్టం లేకుండా మొలకైతే బాగా నెత్తింది. కానీ ఆ తర్వాత మొక్కకు సరిపడా వర్షం లేకపోవడంతో ఏపుగా పెరగాల్సిన పంట నేలకే సమాంతరంగా ఉంటుంది. ఆ మొక్కలో జీవం లేనట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. జూన్ నుంచి మొదలుకుంటే వర్షాభావం 320 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సాధారణ వర్షపాతం 284. అంటే జూన్ మాసం లెక్కల్లో తీసుకుంటే మాత్రం అత్యధిక వర్షం ఎక్కువనే కురిసినట్టుగా మనకు తేలుతుంది. కానీ జూలైలో వచ్చిన దాని తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. 70% వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఈ పంటలపై దీని ప్రభావం పడుతుంది. ఎక్కడ రైతులు ఆనందం కనిపించట్లేదు. ప్రతి ఊళ్ళో కప్పతల్లి ఆటలు, అర్ధపాశాలంటూ దేవతలను పూజించుతున్నారు. ఎటు చూసినా జిల్లా వ్యాప్తంగా రైతుల్లో నిర్వేదం ఆవరిస్తుంది. వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వర్షాలు లేకపోవడం వల్ల ఎలాంటి బాధ అనిపిస్తుంది? ఎక్కడి బాధ సార్? ఇప్పటి వరకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా 3 రోజులు వర్షాలు ముందు వచ్చినాయని అనుకొని మేము ఎక్కడి నుంచో పెట్టుబడి తెచ్చి ఈరోజు పెట్టేసాం సార్. చూడండి ఎటువంటి ఇప్పుడు ధనదీయ పరిస్థితిలో ఇక చూడండి ఇక్కడ ఎంత ఎడారి లెక్క ఇక చూడు, ఒక్క తడి లేకుండా కూడా అయిపోయింది. మా బతుకులు ఉన్న డబ్బులతో కూడా కొన్ని వచ్చిన డబ్బులు పిల్లలకు పెడదామని సరే మళ్ళీ పెడదాం, ఈసారి పంట బాగుంది లక్షల పంట అనుకునేసరికి ఇప్పుడు పిల్లల ఫీజులు లేకుండా ఇక్కడ వాదికి మా పరిస్థితి ఇంత దయదీన. పక్కన గోదావరి ఉంది, ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి. ఎటువంటి ఇంత దయనీయ పరిస్థితి. రైతు ఎలా బతుకుతాడో, ఎటువంటి ఇది అవుతుందో మా పరిస్థితి అమ్మాయిన గోచరం ఉంది. లేకుంటే పంటలు లేకుంటే ఈసారి ఆత్మహత్య శరణం అని అనుకుంటున్నాం సార్. ఇది ఒక రైతు ఆవేదన. నిరుడు ఏర్పడిన కష్టం నుంచి ఇప్పుడు బయటపడదామనుకుంటే అదే కష్టానికి మరింత కష్టం తోడవుతుందనే భావన వ్యక్తం అవుతుంది. ఎట్లా ఉన్నది సమస్య? ఏమున్నది? ఎండిపోతున్నాయి సార్ వర్షాలు లేక. ఇప్పుడు నెల రోజులే వర్షాలు లేవు. ఇప్పుడు ఏం పరిస్థితి ఇది? ఇక పంట వండేది ఏం గ్యారంటీ ఏం లేదు. మాకు వర్షం పడితేనే గ్యారంటీ, వర్షం పడకపోతే ఉత్తది. చేనులకు వస్తే మనసు పొందుతుంది. చేనులకు వస్తే ఏం మనసు పొందేది ఉన్నది? సప్పటిదాకా చేను కింద కూర్చుండే ఉన్నది, కలుసుకుంటా ఏమున్నది అందులో మట్టి తీసుడే. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు అంటే చేనులకు అయితే ప్రతి రైతు తలెత్తుగా తిరిగేలాని అనిపిస్తుంది. కానీ ఇవాళ ఇప్పుడు ఎట్లా ఉన్నది? లక్షల పెట్టుబడి పెట్టేసాం. మొత్తం ఉన్నది అక్కడ ఇక్కడ బాకులు తెచ్చుకుంటా పెట్టేసాం. వచ్చే వరకు నమ్మకం లేకుండా అయిపోయింది. పంటలు అయితే సరిగా లేవు. స్టార్టింగ్ వర్షాలు బాగానే పడ్డాయి, కానీ ఇప్పుడు అసలు 20 రోజులు అయితే 25 రోజులు అయ్యే వర్షం లేక. అసలు ఇప్పుడు ఒక్కొక్క ఎకరాకు ఎంత నష్టం వచ్చేలా కనిపిస్తుంది సార్? ఒక్కొక్క ఎకరము కౌలు పెట్టుబడి అంటే 20-25 వేలు ఎకరాన ఖర్చు వస్తుంది. ఇప్పుడు వర్షం ఒకవేళ ఇప్పుడే పడితే ఏమైనా పంటలు బతికే అవకాశం ఉందా? ఇంకా ఎంత లేదా అని 2-3 రోజుల్లో వర్షం పడితే కొద్దిగా అటో ఇటో కొద్దిగా పెట్టుబడి అన్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వారం రోజులు లేకుంటే మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు మొక్కలు మంటి ఉండేది. 4 ఎల్లుసుగలు, పత్తులు కానీ సోయలు కానీ మొక్కలు మంటి పంటలు దిగుబడి వచ్చే క్రాపు ఈ సంవత్సరం వర్షాలు లేక పోయింది. ఇది రైతుల ఆవేదన. జూన్ జూలై నెల అంటే నేలలో బురదతో పొలం కనిపించాల్సి ఉంది. ఇప్పుడు పొడి మట్టితో మనం కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు మొక్కలు కూడా వాడిపోయి నేల వాళ్తున్నాయి. దీనికి జీవం లేనట్టు కనిపిస్తుంది. దీనికి తగ్గ ఈ నీరు లేకపోవడంతో దాని ప్రభావం పంటకు కూడా చిల్లులు పడుతూ వివిధ రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. వాస్తవంగానైతే పంటకు సరిపడా ఎరువులు వేసినప్పటికీ నీరు కావాలి. కానీ ఇక్కడ నీరే లేకపోవడంతో ఎరువులు కూడా వేసే పరిస్థితి లేదు. సేంద్రియ ఎరువులైనా రసాయనిక ఎరువులైనా కూడా వేయాలంటే ఎక్కడ లేదు. ఇప్పుడు దాని పరిస్థితి ఇప్పుడు పంటలపై పడుతుంది. జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 22 మండలాల్లో సాధారణ వర్షపాతం, 22 మండలాల్లో సగటు వర్షపాతం, 8 మండలాల్లో
తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. జూన్ లెక్కలను తీసుకుంటే, జూలై లెక్కలను తీసుకుంటే మాత్రం జిల్లాలోని 52 మండలాల్లో వర్షాభావ పరిస్థితి నెలకొంది. మరొక 3-4 రోజులలో వర్షం కురిగినట్లయితే దాదాపు 70,000 ఎకరాలలో సోయా పంట, 2,25,000 హెక్టార్లలో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్.